గాజువాక నియోజకవర్గం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి పనులకు గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం ప్రాంత అభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడిందన్నారు. మొత్తం 5,45,00,000 వ్యయంతో చేపట్టబోయే డ్రైన్లు మరియు రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అక్కిరెడ్డిపాలెం ప్రాంతం తీవ్రమైన నేల కాలుష్యంతో నష్టపోయిందని, గాజువాక ప్రాంతం నుండి వచ్చే కాలువ నీరు కాలుష్యం కారణంగా ఈ ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. చెరువిట ఎందుకు ఉంటుందా? ఇటు రాకుండా నువ్వు పడిపోతున్నావు. అండి ఈ రోజు 68వ వార్డులోని 5,45,00,000తో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటేనండి ఈ రోజు జరిగిన వర్క్లు దాదాపు మనం 5 years నుంచి కూడాను చాలా దీర్ఘంగా మనం ప్రయత్నించాము. ఎలాగైనా సరే డ్రైనేజ్ డెవలప్ చేయాలని చెప్పేసి. ఎందుకనంటే ఈ పొల్యూషన్ వల్ల అక్కిరెడ్డిపాలెం, రామ్నగర్ చాలా భూగర్భ జలాలు పొల్యూట్ అవడం జరుగుతుంది. మెయిన్ డ్రైన్ కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే జీవీఎంసీ నిధులతో మేయర్ గారు చాలా చక్కగా సహకరించారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు ముందుండి వాటికి కావాల్సిన ఎలాంటి డెవలప్మెంట్ అయినా సరే చేస్తానని చెప్పేసి, ఏ విధంగా చేయించుకోవాలి పనులు అని చెప్పేసి మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు శాంక్షన్ చేసినందుకు సార్ మీకును అలాగే మేయర్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం 60 వార్డు ప్రజల తరఫున. అలాగే రానున్న రోజుల్లో కూడా సార్ కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ అక్కిరెడ్డిపాలెం రోడ్ వైడనింగ్ గురించి, అలాగే చూసుకునే ఇప్పుడు చెరువు డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ గురించి మేము మాట్లాడడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. 68వ వార్డు దరి రామ్నగర్లో సుమారు 5,45,00,000కి జీవీఎంసీ నిధులతో కాలువలు నిర్మాణం చేయడానికి కోసం శంకుస్థాపన చేసుకున్నామండి. మరి ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి అనుష గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు, సీనియర్ నాయకులు ఈటి శ్యామలరావు గారు, సుభాన్ గారు, అలాగే మా సంద్రాన్ వారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా, రాజు గారు, శాలిని గారు, జనసేన శాలిని గారు, నర్సింగ్ గారు అందరూ కూడా, అలాగే బీజేపీ నుంచి కూడా పాల్గొన్నారు. అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మిండి చెరువుతో పాటు ఇక్కడ చాలా సుందరీకరణ చేయాలన్న ఒక ఉద్దేశంతో మిండి చెరువుకి గతంలో ఒక 90 లక్షల రూపాయల ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే మిండి చెరువు చుట్టూ ఉన్నటువంటి డ్రైన్స్ వాటి నిర్మాణం కోసం ఈరోజు 5,45,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది ఇంకను ఈ చెరువు కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు అందరు కలిపి ఒక కమ్యూనిటీ హాలు, అలాగే రైతు బజార్ కూడా అడిగారు. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.